హైడ్రా అనేది ఒక హైడ్రోజన్ బాంబు లాగా తయారైంది. ఇవాళ తెలంగాణ భవన్కు వచ్చినటువంటి బాధితులను ఎవరిని కదిలించినా కూడా ఒక కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజంగా చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా చెల్లించుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటిదాకా కూల్చివేతలు జరిగినటువంటి ప్రాంతాల ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ మూసీ ఏరియాలో మార్కింగ్ చేసి కొన్ని వేల మందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతుంది. సో ఆ బాధితులు ఎంత రోధిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంత శాపనార్థాలు పెడుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు సరే దీన్ని ఇప్పటిదాకా జరిగింది ఇప్పటి నుంచి అయినా కూడా ఆపేసే ప్రయత్నం కూడా జరగట్లేదు. పైగా ఇందాక దానకిషోర్ కూడా మాట్లాడారు, మున్సిపల్ శాఖ సెక్రటరీ. సో గతంలో కూడా మూసీ నుంచి అక్కడి నుంచి తరలింపులు జరిగినాయి. ఇప్పుడు కూడా తరలించక తప్పని పరిస్థితి అంటూ కూడా ఇంకా అదేవిధంగా కొనసాగుతుంది అనేదే చాలా క్లియర్ కట్గా చెప్పేశారు దానకిషోర్ ఇందాక. రైట్, మనం 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అత్యంత ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 నెలల్లోనే ఒక విధ్వంసం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పేద ప్రజలు ఎవ్వరూ ప్రశాంతంగా నిద్రపోనటువంటి వైపు హైడ్రా, మరోవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి పేదల పైన పెద్ద బుల్డోజర్లు ఈ రేవంత్ సర్కారు పెట్టిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎన్నో ఏళ్లుగా ఇండ్లు కట్టుకొని లేదా కొనుక్కొని ఉన్నటువంటి పేదలకు సంబంధించి ఈరోజు రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి తీరుకు సంబంధించి వారు నిద్రపోనటువంటి పరిస్థితి, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే అక్కడ ఆ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అదే రోజు నోటీస్ ఇచ్చి ఉదయం నోటీస్ ఇచ్చి సాయంత్రం వరకే కూల్చివేస్తున్న తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే పేద ప్రజలు హైడ్రా అనేది ఒక చెరువులు అదేవిధంగా నాలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేశాము, ఎవరైతే ఎంత పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని మొదట్లో ప్రకటన చేశారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డికి అదేవిధంగా చాలామంది దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి వారికి నోటీసులు ఇచ్చారు. కానీ మిగిలిన పేద ప్రజల విషయానికి వస్తాలకు పెద్ద ఎత్తున ఏదైతే వారికి వారి ఇండ్లను నోటీసులు ఇవ్వకుండానే ఒకవేళ ఇచ్చిన ఉదయం ఇచ్చి సాయంత్రానికి కూల్చడం, రెండోది వీకెండ్లో సాటర్డే సండే ప్రాంతంలో కోర్టు ఉండని సమయంలో కూల్చివేతలు అయితే ఏదైతే కొనసాగుతున్నటువంటి తీరు సంబంధించి పెద్ద ఎత్తున పేద ప్రజలు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టిపోస్తున్న విధానం వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్లో ఉన్నటువంటి పెద్దల మనసు ఎవరు కరగడం లేకపోగా ఇక అదే విధానాన్ని కొనసాగిస్తామని కొద్దిసేపటి క్రితమే ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్తో ప్రకటింపజేసించారు రేవంత్ రెడ్డి సర్కార్. మంత్రులు వస్తే ప్రెస్ మీట్లు పెడితే ఏ రకమైనటువంటి రియాక్షన్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మీడియా ప్రదీప్ వాళ్ళు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తారు. మమ్మల్ని ఆక్రమణదారులు అనేది ఒక మాకు ట్యాగ్ లైన్ వేసి మాట్లాడుతున్నారు, మేమేదో కబ్జా చేసినట్టు. అట్లా కాదు, పూర్తిగా అన్ని పర్మిషన్స్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాతనే బ్యాంకు లోన్లు ఇచ్చాయి, బ్యాంకు లోన్లు ఇచ్చినా కాబట్టి మేము కొనుక్కున్నాం అనేది. సో వాళ్ళు ఇంత జరిగింది సరే, ఆక్రమణ పేరుతో మమ్మల్ని ఎందుకు అట్లా అవమానకర రీతిలో మాట్లాడుతున్నారంటూ కూడా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో ఇండ్లు కొనుక్కున్న వారంతా కబ్జాకోర్లు, భూబాకాసురులు అన్న టైప్లో వారి మీద ఒక ముద్ర వేసినటువంటి విధానం సంబంధించి వాళ్ళు ఏదైతే చాలా ప్రశాంతంగా వాళ్ళకి జనానికి సంబంధం లేని వాళ్ళు ఇన్నోసెంట్ ఫ్యామిలీస్ ఎన్నో ఉన్నాయి అక్కడ. కానీ వాళ్ళని ఒక కబ్జాకోర్లుగా ముద్రేయడం పట్ల కూడా వారు స్వీకరించలేకపోతున్నారు. ఇటువంటి ముద్ర మాపై ఎందుకు వేస్తున్నారు? మేము కష్టపడి ఇండ్లు కొనుక్కున్నాము లేదా ఇల్లు కట్టుకున్నాము, అన్ని అనుమతులు తీసుకున్నాము, బ్యాంకు లోన్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మాపై దోషులుగానో లేదా కబ్జాకోర్లుగానో నిందించడం సరైంది కాదు, మాకు అండగా ఉండాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పేద ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఇంటింటా సౌభాగ్యం అన్నారు, ప్రజాపాలన అందిస్తాం, సుపరిపాలన అందిస్తామన్నారు. కానీ ఈరోజు ఏదైతే పరిస్థితులు చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున పేద ప్రజల మీద ఒక రేవంత్ రెడ్డి సర్కారు బుల్డోజర్ విధంగా ఏదైతే ఏ రకంగా కూల్చివేతలు కొనసాగిస్తుందో స్పష్టంగా మళ్ళీ వస్తాను.